ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం క్రియేట్ చేయాల్సింది సర్వర్ యాక్షన్. అయితే ఇక్కడ మనం యూజువల్గా మన ఫామ్ నుంచి వస్తున్న ఈ డీటెయిల్స్ని సర్వర్ యాక్షన్ ద్వారా డేటాబేస్లో స్టోర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఈ యాడ్ ప్రొడక్ట్ కాంపోనెంట్ నుంచి మనకి ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ యాక్షన్ ద్వారా ఈ ఇమేజెస్ని డేటాబేస్లో స్టోర్ చేయడం కుదరదు. సో మనం ఈ ఇమేజెస్ని హ్యాండిల్ చేసేటప్పుడు, అంటే ఇమేజెస్ని అప్లోడ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు మనకి ఒక డెడికేటెడ్ ఏపీఐ రౌట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం రౌట్స్ క్రియేట్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన రౌట్ ఒకటి, అలాగే యూజర్స్కి సంబంధించిన రౌట్ ఒకటి కావాలి. అండ్ ఇండివిజువల్ యూజర్ కూడా ఒక రౌట్ ఉండాలి. అలాగే ఇండివిజువల్ ప్రోడక్ట్కి కూడా రౌట్ అవసరం ఉంటుంది. సో ఈ రౌట్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తే మనం డేటా ఫెచ్ చేసేటప్పుడు ఈ రౌట్స్ని హిట్ చేసి డేటా అనేది CRUD ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ రౌట్స్ అనేవి ఇప్పుడు మనం క్రియేట్ చేయడానికి ఫస్ట్ ప్రోడక్ట్ రౌట్స్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ లోపల రౌట్స్ క్రియేట్ చేయడానికి ఎప్పుడూ కూడా ఈ యాప్ ఫోల్డర్ లోపల ఏపీఐ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల మాత్రమే మనం రౌట్స్ అనేవి క్రియేట్ చేయాలి. అది కూడా మన ఫైల్ పేరు రౌట్ అని మాత్రమే ఉండాలి. సో ఆల్రెడీ మనం ఏపీఐ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏపీఐ ఫోల్డర్లోనే రౌట్స్ అనేవి ఇప్పుడు డిఫైన్ చేద్దాం. సో ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి అడ్మిన్ అని ఒక పేరు పెట్టి అడ్మిన్ ఫోల్డర్ లోపల యాడ్-ప్రొడక్ట్ పేరుతో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ యాడ్ ప్రొడక్ట్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ తీసుకొని ఈ ఫైల్కి రౌట్ అని ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు ఈ రౌట్ ఫైల్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గెట్ రౌట్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఎక్స్పోర్ట్ అసింక్ ఫంక్షన్, ఈ ఫంక్షన్కి గెట్ అని ఒక మెథడ్ తీసుకొని బాడీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాబేస్ కనెక్షన్ని కాల్ చేయడానికి await db కనెక్షన్, ఈ db కనెక్షన్ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఈ రౌట్ చెక్ చేయడానికి నెక్స్ట్ రిటర్న్ తీసుకుందాం. ఈ రిటర్న్ ద్వారా నెక్స్ట్ రెస్పాన్స్ మనకి నెక్స్ట్లో ఈ నెక్స్ట్ సర్వర్ ద్వారా ఈ నెక్స్ట్ రెస్పాన్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలాగా ఈ నెక్స్ట్ రెస్పాన్స్ నుంచి JSON ఫార్మాట్లో అందాక ఒక మెసేజ్ అని ఇచ్చి సర్వర్ టెస్టింగ్ అని లేదా ఏపీఐ టెస్టింగ్ అని ఒక మెసేజ్ పాస్ చేసి ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం రౌట్ హిట్ చేయాల్సింది API/admin/add product. హిట్ చేసినప్పుడు మనకి ఈ రెస్పాన్స్ మెసేజ్ అనేది వస్తే అప్పుడు ఈ గెట్ మెథడ్తో మనం డిఫైన్ చేసిన ఈ ఏపీఐ రౌట్ అనేది పనిచేస్తున్నట్టు. కాబట్టి ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ మనం హిట్ చేయాల్సిన రౌట్ లోకల్ హోస్ట్ 3000/API/admin/add-product ఈ పేరుతోనే మనం రౌట్ అనేది డిఫైన్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఈ మెసేజ్ పాస్ చేసామో ఏపీఐ టెస్టింగ్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఇది మనకు వస్తున్న రెస్పాన్స్ ఈ ఏపీఐ నుంచి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏపీఐ అనేది డిఫైన్ చేసాం. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఈ పోస్ట్ మెథడ్ ద్వారా మనకి ఈ యాడ్ ప్రొడక్ట్ ఈ కాంపోనెంట్ నుంచి ఈ ఫామ్ నుంచి వస్తున్న ఈ ఇన్పుట్ ఫీల్డ్ డేటాని ఈ ఏపీఐ రౌట్ నుంచి ఒక పోస్ట్ మెథడ్ ద్వారా ఈ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు. సో దానికోసం ఒక ఎక్స్పోర్ట్ అసింక్ ఫంక్షన్ తీసుకొని దీనికి పోస్ట్ మెథడ్ యూస్ చేస్తూ పారామీటర్ కింద రిక్వెస్ట్ పాస్ చేసి బాడీ లోపల మళ్ళీ ఒకసారి await db కనెక్షన్ని కాల్ చేసి db కనెక్షన్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫామ్ డేటా యూస్ చేస్తాం. అంటే ఈ ఫామ్ డేటా ద్వారా ఈ ప్రాపర్టీస్ని మనం ఫెచ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఇక్కడ కాన్స్ట్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని await రిక్వెస్ట్ నుంచి వస్తున్న ఫామ్ డేటా, అంటే రిక్వెస్ట్ డాట్ ఫామ్ డేటా, ఇది ఒక ఇన్బిల్ట్ మాడ్యూల్ ఫామ్ డేటా అనేది. సో ఈ ఫామ్ డేటా నుంచి వస్తున్న
మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ తాలూకా వాల్యూస్ని గెట్ చేయడానికి మనకున్న చూడండి టైటిల్ ఉంది, ప్రైస్ ఉంది, ఆఫర్, ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఈ ప్రాపర్టీస్ని మనం ఫామ్ డేటా ద్వారా గెట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు డేటా నుంచి వస్తున్న గెట్ మెథడ్ ద్వారా ఈ టైటిల్ గెట్ చేసి తర్వాత అలాగే కాన్స్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ గెట్ ఇక్కడ ప్రైస్, ఇక్కడ ఈ డేటా డాట్ గెట్ ఈ మెథడ్ని కాపీ చేసి పెట్టుకొని నెక్స్ట్ స్టెప్లో మనకి ఆఫర్ ఉంది అంటే కాన్స్ట్ ఆఫర్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ గెట్ ఇది ఆఫర్. అలాగే నెక్స్ట్ ఎమ్యూనిటీస్ ఉంది, కాన్స్ట్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ గెట్ ఎంఎన్. కాన్స్ట్ description is equal to data dot get description. అలాగే ఇమేజ్ కూడా ఉంది కాబట్టి కాన్స్ట్ ఇమేజ్ is equal to data dot get ఇక్కడ ఇమేజ్. ఇలాగా మనం ఈ ఫామ్ మెథడ్కి ఈ ప్రాపర్టీస్ని పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఇమేజెస్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇమేజెస్ని యారే బఫర్లోకి కన్వర్ట్ చేయాలి. సో కాన్స్ట్ బఫర్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దీనికి అవైట్ ఇమేజ్ని ఈ యారే బఫర్లోకి మార్చడానికి ఇమేజ్ డాట్ యారే బఫర్ ఈ మెథడ్ ద్వారా ఇమేజ్ని యారే బఫర్లోకి మార్చి ఈ బఫర్ డేటా వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ బఫర్ అని ఇంకొక వేరియబుల్ తీసుకొని బఫర్ ఈజ్ ఈక్వల్ టు ఈ బఫర్ డాట్ ఫ్రమ్ అనే మెథడ్ ద్వారా మనం కన్వర్ట్ చేసిన ఈ బఫర్ డేటా దీన్ని ఈ ఫ్రమ్ మెథడ్కి పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఒక పాత్ అవసరం ఉంటుంది అండ్ ఫైల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాత్ అండ్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ రైట్ ఫైల్ అనేది మనకి నోడ్ జేఎస్లో ఒక ఫైల్ స్ట్రక్చర్ నుంచి వస్తున్న రైట్ ఫైల్ అనేది నోడ్ జేఎస్లో మనకి ఫైల్ స్ట్రక్చర్లో ఉన్న ప్రామిసెస్లో ఉన్న ఒక ఫైల్ స్ట్రక్చర్. సో fs/promises ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి పాత్ కూడా కావాలి. సో ఇంపోర్ట్ పాత్ ఫ్రమ్ పాత్ అంటే ఈ పాత్ ద్వారా మనం ఈ ఇమేజెస్ని ఎక్కడ సేవ్ చేస్తున్నాం అనే ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఈ పాత్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇమేజ్ పాత్ అని ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ ఇమేజ్ పాత్ ఈ వేరియబుల్కి మనం ఇంపోర్ట్ చేసుకున్న పాత్కి జాయిన్ అనే ఒక మెథడ్ ద్వారా ప్రాసెస్ డాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే CWD ఈ మెథడ్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్న ఫోల్డర్ పేరు ఏ లొకేషన్లో క్రియేట్ చేస్తున్నామో ఆ లొకేషన్ అంటే ఆ ఫోల్డర్ పేరు, దాంతోపాటు మన ఇమేజ్ నేమ్. అంటే మనకి ఇమేజెస్ అనేవి పబ్లిక్గా అవైలబుల్గా ఉండడానికి ఈ పబ్లిక్ ఫోల్డర్ లోపల అప్లోడ్స్ పేరుతో మనకి ఒక ఫోల్డర్ అప్లోడ్స్, దాంతోపాటు మన ఇమేజ్కి మనం పెడుతున్న పేరు. సో ఇమేజ్ డాట్ నేమ్ ఇలాగా ఈ పాత్ని డిఫైన్ చేసి ఈ ఇమేజ్ పాత్ అని ఒక వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత ఒక ప్రామిస్ తీసుకొని అంటే ఈ ట్రై క్యాచ్ బ్లాక్లో ఈ ట్రై బ్లాక్ లోపల ఇప్పుడు మనం ఫైల్ని క్రియేట్ చేయడానికి అంటే రైట్ ఫైల్ ద్వారా అవైట్ ఈ రైట్ ఫైల్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఈ రైట్ ఫైల్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పాత్. సో మనం ఆల్రెడీ ఇమేజ్ పాత్ క్రియేట్ చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం కదా. ఈ ఇమేజ్ పాత్ని నెక్స్ట్ మనం కన్వర్ట్ చేసిన ఇమేజ్ ఏదైతే బఫర్లోకి ఇప్పుడు క్రియేట్ చేసామో అది సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఈ బఫర్ని పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మన మోడల్లోకి ఈ ప్రాపర్టీస్ని పాస్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఇక్కడ మన ప్రోడక్ట్ పేరు
ప్రొడక్ట్ మోడల్ పేరు ప్రొడక్ట్ మోడల్. సో ఈ ప్రొడక్ట్ మోడల్ నుంచి ఈ ప్రాపర్టీస్ని, ఈ టైటిల్, ప్రైస్, ఆఫర్, ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ మోడల్లోకి సేవ్ చేయడానికి కాన్స్ట్ న్యూ ప్రోడక్ట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ ప్రోడక్ట్కి ఒక ఇన్స్టెన్స్ ద్వారా మన ప్రోడక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్ మోడల్ని ఇక్కడ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ మోడల్ లోపల ఒక ఆబ్జెక్ట్లో మనకున్న ప్రాపర్టీస్ టైటిల్, ప్రైస్, ఆఫర్, ఇలాగా మనకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీస్ని ఈ ఆబ్జెక్ట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్, అలాగే ప్రైస్, నెక్స్ట్ ఆఫర్, అమ్యూనిటీస్, డిస్క్రిప్షన్ అండ్ ఇమేజ్కి వచ్చేటప్పటికి మనం బ్యాక్ టెక్స్ట్ తీసుకొని మనం డిఫైన్ చేస్తున్న ఈ ఫోల్డర్ పేరు, ఏ ఫోల్డర్లో అయితే ఇమేజెస్ సేవ్ అవ్వాలో ఆ ఫోల్డర్ పేరు, దాంతోపాటు ఇమేజ్ పేరు అంటే స్లాష్ ఇచ్చి ఇక్కడ image.name. సో ఇప్పుడు ఈ అప్లోడ్స్లో ఇమేజ్ పేరుతో మనకి రౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రౌట్ హిట్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. కాబట్టి దీంతోపాటు ఇప్పుడే ఈ పబ్లిక్ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి అప్లోడ్స్ అని ఒక పేరు పెడుతున్నాం. సో ఇప్పుడు మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్న ఇమేజెస్ అన్నీ కూడా ఈ అప్లోడ్ ఫోల్డర్స్లో సేవ్ అవుతాయి. సో ఇలాగా ఈ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మన ఈ న్యూ ప్రోడక్ట్ నుంచి వస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నిటిని డేటాబేస్లో స్టోర్ చేయడానికి await న్యూ ప్రోడక్ట్ డాట్ సేవ్ ఈ మెథడ్ ద్వారా ఈ ప్రాపర్టీస్ని సేవ్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తూ ఈ నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా ఆల్రెడీ ఈ నెక్స్ట్ రెస్పాన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా JSON ఫార్మాట్లోకి మన డేటాని మార్చి ఇక్కడ మనం రెస్పాన్స్ని ఏం చూపిస్తున్నాం అంటే రెస్పాన్స్ ఈ రెస్పాన్స్కి మెసేజ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని ఒక మెసేజ్ చూపిస్తూ దీనికి సక్సెస్ అనేది ట్రూ ఇచ్చి అండ్ మనం ఏదైనా స్టేటస్ కోడ్ కూడా చూపించవచ్చు. సో దీనికి ఒక స్టేటస్ కోడ్ అనేది మనం సక్సెస్ అయినప్పుడు స్టేటస్ కోడ్ 200 లేదా 201 అని చూపిస్తాం. సో స్టేటస్ కోడ్ అనేది ఇక్కడ 201 ఇచ్చి 201 ఓకే. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ ఉంటే అప్పుడు ఈ ఎర్రర్ అనేది కన్సోల్ చేస్తూ console.log ఈ ఎర్రర్, దీంతోపాటు ఇక్కడ కూడా మనకి ఒక రెస్పాన్స్ ఈ నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా JSON ఫార్మాట్లో సక్సెస్ అనేది ఫాల్స్, అలాగే స్టేటస్ కోడ్ అనేది ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ కాబట్టి ఇక్కడ స్టేటస్ కోడ్ 500 అని ఇలా డిఫైన్ చేసి ఈ ఫైల్ సేవ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఈ పోస్ట్ మెథడ్ ద్వారా API క్రియేట్ చేసామో ఈ API ద్వారా ఈ ప్రాపర్టీస్ తాలూకా వాల్యూస్ని డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఈ రికార్డ్ హ్యాండ్లర్ ఈ ఫంక్షన్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ మెథడ్ని కాల్ చేయాలి, పోస్ట్ మెథడ్ రౌట్ని కాల్ చేయాలి. సో ఇక్కడ దానికన్నా ముందు మనకి ఈ స్టేట్స్ నుంచి వస్తున్న వాల్యూస్ని ఇక్కడ మనం ఫామ్ డేటా కింద డిఫైన్ చేసాం కాబట్టి ఈ ఫామ్ డేటా అనేది ఈ ప్రాపర్టీస్ని రిసీవ్ చేసుకోవాలి అంటే ఈ రికార్డ్ హ్యాండ్లర్ లోపల కాన్స్ట్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని న్యూ ఫామ్ డేటా ద్వారా ఫామ్ డేటా ఈ మెథడ్ ద్వారా మనం గెట్ చేస్తున్న ప్రాపర్టీస్ డేటా డాట్ అపెండ్ టైటిల్కి టైటిల్ని అలాగే
మిగతా ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కాపీ చేస్తాను. టైప్ చేయడానికి మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ ఈ కాంపోనెంట్స్లో యాడ్ ప్రోడక్ట్ ఫామ్ ఉంది చూడండి. ఇది data.append ఈ ప్రాపర్టీస్ మనకు కావాలి. సో ఇవి ఇక్కడి నుంచి కాపీ చేసి ఈ కోడ్ అంతా కూడా మన విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కన్సోల్ లాగా అవసరం లేదు. ఇక్కడ మనం డిఫైన్ చేసిన ఏపీఐ తాలూకా పాత్ వచ్చి API/admin/add product. సో ఈ పాత్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ మనం రౌట్ హిట్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఒక ప్రామిస్ తీసుకొని ట్రై క్యాచ్ బ్లాక్లో ట్రై బ్లాక్ లోపల ఫస్ట్ కాన్స్ట్ రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని రెస్పాన్స్ ఈక్వల్ టు అవైట్. ఆల్రెడీ మన ఫంక్షన్ని అసింక్రనస్ ఫంక్షన్ కింద డిఫైన్ చేస్తున్నాం ఈ రికార్డ్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని. కాబట్టి ఇక్కడ అవైట్ ఈ కీబోర్డ్తో ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తూ బ్యాక్టిక్స్ తీసుకొని ఇక్కడ స్లాష్ నేను కాపీ చేసిన మన పాత్ API/admin/add product. ఇక్కడ మనం పోస్ట్ మెథడ్తో ఈ రౌట్ డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది పోస్ట్ మెథడ్. కాబట్టి ప్రాపర్టీస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్కి పోస్ట్ని పాస్ చేయాలి. సో మెథడ్ పోస్ట్. అలాగే మనకి ఈ ఏపీఐ బాడీలోకి వెళ్తున్న డేటా ఈ డేటా కాబట్టి బాడీ డేటా ఇలా పాస్ చేసిన తర్వాత మనకు వస్తున్న రెస్పాన్స్ని JSON ఫార్మాట్లో ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి కాన్స్ట్ రిజల్ట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దీనికి వెయిట్ మనకు వస్తున్న రెస్పాన్స్ని JSON ఫార్మాట్లో JSON ఇలాగా ఈ రిజల్ట్కి అసైన్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ అనేది సక్సెస్ అయితే అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఏపీఐ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ రెస్పాన్సెస్ అనేవి కూడా మనం రిటర్న్ చేసాం. సో ఈ రెస్పాన్సెస్ని బేస్ చేసుకొని రిజల్ట్ లోపల సక్సెస్ అనేది ట్రూ అయితే అప్పుడు ఒక అలర్ట్ తీసుకొని రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని రాసి సేవ్ చేసాం. ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్ ఉంటే ఇప్పుడు ఈ క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ని కన్సోల్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రికార్డ్ హ్యాండ్లర్ని మనం ఈ ఆన్ సబ్మిట్ ఈ ఫామ్ కూడా డైనమిక్గా పాస్ చేసాం. ఇప్పుడు అంతా ఓకే అయితే మనం ఫామ్ సబ్మిట్ చేసిన ఈ ఇన్పుట్ వాల్యూస్ అనేవి మన డేటాబేస్లో ఇక్కడ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కలెక్షన్ క్రియేట్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ కలెక్షన్ లోపల రికార్డ్స్ అనేవి ఇక్కడ కనిపించాలి. ఈ ప్రొడక్ట్స్ని పోస్ట్ చేయడానికి మన బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టైటిల్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలక్స్ రూమ్ అని ఒక టైటిల్ ఇచ్చి ప్రైస్ 1350 రూపీస్ ఆఫర్ 10% ఎమ్యూనిటీస్ ప్రస్తుతానికి ఏం రాయట్లేదు. డిస్క్రిప్షన్ ఒక ర్యాండమ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇమేజెస్ని ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓకే చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ అవ్వలేదు. ఒకసారి డేటాబేస్లో ఈ కలెక్షన్స్ని రిఫ్రెష్ చేస్తే డేటాబేస్ని రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్స్ యాడ్ అవ్వలేదు. సో ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ చేస్తే ఓకే ఇక్కడ చూడండి నేను ఓన్లీ పాత్ ఒక్కటే మాత్రమే ఇక్కడ పాస్ చేశాను. సారీ ఇక్కడ మనం ఈ URL కూడా పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం ఈ డొమైన్ అంతా కాపీ చేసి మన కోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేశారు.
సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం ఇది లోకల్ డెవలప్మెంట్లో ఉన్నాం ఇప్పుడు, కాబట్టి లోకల్ హోస్ట్ 3000 వాడుతున్నాం. ఇక్కడ మనం ఫ్యూచర్లో ఈ అప్లికేషన్ని డిప్లాయ్ చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ అనేది మారుతుంది. సో అది తర్వాత చేద్దాం. ఈ లోకల్ హోస్ట్ 3000తో ఉన్న ఈ ఎండ్ పాయింట్ని సేవ్ చేసి సార్ మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేసి ఇప్పుడు టైటిల్ సూపర్ డీలక్స్ అండ్ ప్రైస్ 2800, ఆఫర్ ఒక 10% ఆఫర్, అమ్యూనిటీస్ అండ్ డిస్క్రిప్షన్లో ర్యాండమ్ డిస్క్రిప్షన్ అండ్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఓకే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు అంటే ఈ ఎర్రర్ ఏంటో ఒకసారి చూద్దాం. మన కోడ్లో ఒక టెర్మినల్ ఓపెన్ చేసి డేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. డేట్ అనేది యాడ్ ప్రొడక్ట్ లోపల రౌట్లో మనం ఎక్కడో తప్పు డిఫైన్ చేసినట్టున్నాను. చూడండి, ఇక్కడ లైన్ నెంబర్ 19లో ఈ డేటా అని రాయబోయి డేట్ అని రాశాను. ఇక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో ఈ ప్రైస్ ప్రాపర్టీకి డేట్ అని రాంగ్గా డిఫైన్ చేయటం వల్ల ఎర్రర్ వచ్చింది. సో దీన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ సూపర్ 2 బెడ్రూమ్ అని అందాక ఒక టైటిల్ ఇచ్చి ఇక్కడ ప్రైస్ 2800, ఆఫర్ 10% డిస్కౌంట్, అమ్యూనిటీస్ డిస్క్రిప్షన్ ర్యాండమ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇమేజ్ ఏదైనా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడైనా మనకి డేటా అనేది స్టోర్ అవ్వాలి. ఓకే, చూడండి రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి డేటాబేస్లో కూడా రిఫ్రెష్ చేస్తే ప్రొడక్ట్స్ పేరుతో మనకి ఒక కలెక్షన్ అనేది ఫామ్ అవ్వాలి. సో చూడండి, ప్రొడక్ట్స్ పేరుతో కలెక్షన్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ లోపల ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఈ సూపర్ 2 బెడ్రూమ్ పేరుతో మనకి ఒక రికార్డ్ కూడా యాడ్ అయింది. ఇక్కడ చూడండి ఎమ్యూనిటీస్లో డిఫాల్ట్ కింద మనం డిఫైన్ చేసిన ఈ ఎమ్యూనిటీస్ కూడా ఈ యారే లోపల స్టోర్ అయ్యాయి. అండ్ అప్లోడ్స్ పేరుతో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ 6 అనే పేరుతో జేపీజీ ఫార్మేట్లో ఇమేజ్ అనేది కూడా అప్లోడ్ చేసాం. ఇది కూడా స్టోర్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ చూడండి గెట్ మెథడ్తో మనం ఆల్రెడీ ఈ రౌట్ అనేది డిఫైన్ చేస్తున్నాం కదా. సో గెట్ మెథడ్ మనం డిఫైన్ చేసినప్పుడు ఈ గెట్ మెథడ్ బేస్ చేసుకొని మన డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ని బ్రౌజర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇదే ఏపీఐకి మన ప్రొడక్ట్స్ని గెట్ చేయడానికి ఈ రౌట్ లోపల గెట్ మెథడ్ ఉంది కదా. ఈ గెట్ మెథడ్ లోపల ఈ రికార్డ్స్ని ఫెచ్ చేసి చూపించడానికి ఈ గెట్ మెథడ్లో ఈ రెస్పాన్స్ కన్నా ముందు ఒక వేరియబుల్ తీసుకొని రికార్డ్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి వెయిట్ మెథడ్ వెయిట్ కీవర్డ్ వెయిట్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మోడల్ నుంచి మనకి రికార్డ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ప్రొడక్ట్ మోడల్ నుంచి ఫైండ్ అని మెథడ్ ద్వారా ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని పాస్ చేసి ఈ రికార్డ్స్ నుంచి వస్తున్న డీటెయిల్స్ని నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా మనం ఇక్కడ ఈ మెసేజ్ ఇక్కడ నుంచి తీసేస్తాను. తీసేసి ఇక్కడ డేటా రికార్డ్స్ డేటా అనే ఒక కీకి మనం ఫెచ్ చేసిన రికార్డ్స్ని వాల్యూ కింద పాస్ చేశారు. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఈ గెట్ మెథడ్ని మనం హిట్ చేస్తే, అంటే ఆల్రెడీ రౌట్ డిఫైన్ చేస్తాం కదా, మన రౌట్ ఏపీఐ ఫోల్డర్ లోపల admin/add ప్రొడక్ట్ హిట్ చేసినప్పుడు ఈ గెట్ మెథడ్ ద్వారా మనకి రికార్డ్స్ అనేవి బ్రౌజర్లో కనిపించాలి. కాబట్టి ఇక్కడ API/admin/add ప్రొడక్ట్ ఈ రౌట్ని హిట్ చేస్తే ఇక్కడ మనకి చూడండి మనకి డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ ఈ ఏపీఐ రౌట్ హిట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి. ఈ ఇమేజ్ ఏదైతే అప్లోడ్ చేసామో ఈ ఇమేజ్ మీద నేను క్లిక్ చేస్తే కంట్రోల్తో పాటు క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యింది. సో ఇమేజెస్ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం అప్లోడ్ చేసాం. రికార్డ్స్ కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక రికార్డ్ అనేది పేజ్ రిఫ్రెష్ చేసి ఇంకొక రికార్డ్ యాడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ
సూట్ రూమ్ అని ఒక టైటిల్ ఇచ్చి దీనికి 6500 ప్రైస్ ఇచ్చిన తర్వాత ఆఫర్ 10% ఎమ్యూనిటీస్. ఇక్కడ చూడండి మన డేటాబేస్లో ఇక్కడ ఏసీ, గ్రీజర్, టీవీ, వైఫై, ఎలివేటర్, బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్విమ్మింగ్ పూల్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దీంతోపాటు డిన్నర్ అని కూడా ఒకటి యాడ్ చేసి డిస్క్రిప్షన్లో గుడ్ స్టే విత్ కంఫర్ట్ అని ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏదన్నా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత రికార్డ్ అడెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఓకే చేసిన తర్వాత మన ఏపీఐని టెస్ట్ చేయడానికి ఈ ఏపీఐని హిట్ చేస్తే ఇప్పుడు మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి చూడండి ఈ ఇమేజ్ కూడా అప్లోడ్ అయింది. దీంతోపాటు మనం ఎమ్యూనిటీస్లో ఏవైతే యాడ్ చేసామో స్విమ్మింగ్ పూల్ అండ్ డిన్నర్, ఇవి అడిషనల్గా చూడండి ఈ ఎమ్యూనిటీస్లో ఉన్నవి డిఫాల్ట్గా ఇవి. అండ్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అండ్ డిన్నర్ అనేది ఇప్పుడు యాడ్ చేసాం. సో ఈ రికార్డ్ కూడా మనకి డేటాబేస్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ కలెక్షన్స్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. సెకండ్ రికార్డ్ వచ్చి సూట్ రూమ్ పేరుతో ఈ రికార్డ్ కూడా సేవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి మనం ఈ ఏపీఐ రౌట్కి గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ డిఫైన్ చేసి ఈ డేటాని పోస్ట్ చేసాం అండ్ గెట్ కూడా చేసి ఇప్పుడు చెక్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ రౌట్స్లో ఈ ప్రొడక్ట్స్ రౌట్ గెట్ అండ్ పోస్ట్ కంప్లీట్ చేసాం. యూజర్స్కి రౌట్ అనేది కావాలి, ఎందుకంటే ఇక్కడ మన యూజర్స్ డేటాని ఈ ఏపీఐలో చెక్ చేయడానికి ఇండివిజువల్గా అండ్ కలెక్టివ్గా, అంటే మన డేటాబేస్లో ఉన్న ఈ యూజర్స్ కలెక్షన్స్లో ఉన్న ఈ రికార్డ్స్ అన్నీ ఏపీఐలో చెక్ చేయడానికి, అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్క యూజర్కి ఒక ఇండివిజువల్ రౌట్ అనేది క్రియేట్ చేయడానికి మన ప్రాజెక్ట్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్స్ అన్ని ఒకసారి క్లోజ్ చేసి మన యాప్ ఫోల్డర్లో ఏపీఐ ఫోల్డర్ లోపల మనం రౌట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏపీఐ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి యూజర్స్ అని ఒక పేరు పెట్టారు. ఈ యూజర్స్ ఫోల్డర్ లోపల ఒక రౌట్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ route.js ఫైల్ లోపల రౌట్స్ని డిఫైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అసింక్ ఫంక్షన్ తీసుకొని ఎక్స్పోర్ట్ అసింక్ ఫంక్షన్ ఫస్ట్ గెట్ మెథడ్తో ఒక రౌట్ డిఫైన్ చేస్తూ గెట్ మెథడ్ యూజ్ చేసి అవైట్ మన డీబీ కనెక్షన్ కాల్ చేసి డీబీ కనెక్షన్ కాల్ చేసిన తర్వాత మన యూజర్స్ అన్నీ కూడా ఈ యూటిలిటీస్లో ఉన్న ఈ మోడల్స్ లోపల ఈ యూజర్ మోడల్ నుంచి వస్తున్నాయి. ఓకే, సో ఈ యూజర్ మోడల్ నుంచి రికార్డ్స్ని ఫెచ్ చేయడానికి ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ఈ ప్రామిస్ లోపల ట్రై బ్లాక్లో కాన్స్ట్ యూజర్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని అవైట్ యూజర్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఫైండ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తూ రికార్డ్స్ని ఫెచ్ చేయడానికి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని పాస్ చేసి ఇన్ కేస్ ఒక కండిషన్ తీసుకొని యూజర్స్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ని యూజ్ చేస్తూ నెక్స్ట్ రెస్పాన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత జేసన్ ఫార్మాట్లో సక్సెస్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి సక్సెస్ ఫాల్స్, మెసేజ్ కూడా నో యూజర్ ఫౌండ్ అని నో యూజర్స్ అని ఒక మెసేజ్ పాస్ చేసి దీనికి మనం ఒక స్టేటస్ కోడ్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఒక ఆబ్జెక్ట్లో స్టేటస్ 404 ఇచ్చి ఈ యూజర్స్ నుంచి డేటా అనేది వస్తున్నప్పుడు అప్పుడు ఈ ట్రై బ్లాక్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది రిటర్న్
నెక్స్ట్ రెస్పాన్స్ నుంచి JSON ఫార్మాట్లో ఇక్కడ success2 ఇచ్చి మనకి వస్తున్న స్టేటస్ 200. ఇలా పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఒక అడిషనల్గా ఉన్న కర్లీ బ్రేసెస్ రిమూవ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్ ఉంటే అప్పుడు కన్సోల్ లాగ్లో ఈ ఎర్రర్ని చూపిస్తూ నెక్స్ట్ రెస్పాన్స్లో రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ .json ఇక్కడ సక్సెస్ ఆబ్జెక్ట్ తీసుకొని ఈ సక్సెస్ అనేది ఫాల్స్ అవుతుంది. అలాగే ఒక మెసేజ్ దాంతోపాటు ఈ స్టేటస్ ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఈ మెసేజ్కి ఫెయిల్డ్ టు గెట్ యూజర్స్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఈ స్టేటస్ కోడ్ అనేది 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్కి 500 పాస్ చేసిన తర్వాత ఇప్పుడు గెట్ రౌట్తో మనం గెట్ మెథడ్తో ఒక రౌట్ డిఫైన్ చేసాం కాబట్టి సేవ్ చేసి ఇప్పుడు మన రౌట్ పాత్ వచ్చి API/users. సో బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఒక కొత్త విండో తీసుకొని లోకల్ హోస్ట్ 3000/API/users ఈ రౌట్ హిట్ చేస్తే మనకి డేటాబేస్లో ఉన్న రికార్డు APIలో JSON ఫార్మాట్లో ఇక్కడ చూపించాలి. అయితే ఇక్కడ success2 వచ్చింది కానీ డేటా రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ నేను సక్సెస్ మాత్రమే పాస్ చేశాను, success2 అని మాత్రమే పాస్ చేశాను. దీంతోపాటు ఇక్కడ మనం ఫెచ్ చేసిన ఈ యూజర్స్ని కూడా ఈ రెస్పాన్స్ కింద ఇక్కడ యూజర్స్ని పాస్ చేసి ఈ గెట్ మెథడ్ని సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి మన డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఈ API ద్వారా మనకి ఇలా ఫెచ్ అవుతున్నాయి. సో ఇక్కడ శాంపుల్ పేరుతో మనకి రికార్డ్ ఉంది, పైనాపిల్ పేరుతో యాపిల్, సండే అండ్ అడ్మిన్. అయితే చూడండి మనకి రికార్డ్స్లో ఈ 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 5 రికార్డ్స్ కూడా మనకి ఇప్పుడు ఫెచ్ అయ్యాయి. అయితే ఇక్కడ APIని మనం హిట్ చేసేటప్పుడు ఈ అడ్మిన్ అనేది కొంచెం సీక్రెట్ ఇంపార్టెంట్ రికార్డ్ కాబట్టి API ఫెచ్ అయినప్పుడు ఈ అడ్మిన్ రికార్డ్ ఫెచ్ అవ్వకూడదు. అలాగే కొంచెం మంచి ప్రాక్టీస్ ఏంటంటే పాస్వర్డ్స్ను కూడా APIలో చూపించకపోవటం మంచిది. సో ఇక్కడ మన డేటాబేస్లో ఉన్న ఈ అడ్మిన్ రికార్డ్ అనేది API లోపల మనకి కనిపించకుండా ఉండటం కోసం మన కోడ్ లోపల ఈ ఫైండ్ మెథడ్కి మనం ఆబ్జెక్ట్ లోపల మనకు వస్తున్నది రోల్కి అడ్మిన్ ఉంది కాబట్టి ఈ రోల్ని బేస్ చేసుకొని ఈ రికార్డ్ని హైడ్ చేయడానికి ఆబ్జెక్ట్లో రోల్ అనేది ఆబ్జెక్ట్ $NEకి అడ్మిన్ హైడ్ చేస్తున్నాం. సో అడ్మిన్తో పాటు ఈ కర్లీ బ్రేసెస్ తర్వాత అంటే ఈ ఆబ్జెక్ట్ తర్వాత ఒక కామా ఇచ్చి ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని దీనికి పాస్వర్డ్ని హైడ్ చేయడానికి పాస్వర్డ్ 0 అని పాస్ చేశాను. ఇప్పుడు ఏ ఎర్రర్ లేదు. సో సేవ్ చేసిన తర్వాత ఈ గెట్ మెథడ్ రౌట్ని హిట్ చేయడానికి బ్రౌజర్లో ఇప్పుడు చూడండి మనకి ప్రస్తుతానికి పాస్వర్డ్స్ కనిపిస్తున్నాయి, అలాగే అడ్మిన్ రికార్డ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రౌట్ మనం మోడిఫై చేసాం కదా, ఇప్పుడు మోడిఫై అయిన రౌట్ని హిట్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఈ పాస్వర్డ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి దాంతోపాటు అడ్మిన్ రికార్డ్ కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఈ యూజర్స్ తాలూకా రికార్డ్ అనేది API మెథడ్లో గెట్ మెథడ్ని యూజ్ చేసి ఈ డేటాను ఫెచ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇండివిజువల్ యూజర్ అంటే ఐడిని బేస్ చేసుకొని ఇండివిజువల్గా యూజర్ రౌట్ ఐడి హిట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూజర్ తాలూకా రికార్డ్ మనకి ఫెచ్ అయ్యేలాగా ఒక రౌట్ డిఫైన్ చేయడానికి డైనమిక్ రౌట్స్ అనేవి మనం డిఫైన్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ యూజర్స్ ఫోల్డర్కి ఇంకొక ఫోల్డర్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడిని బేస్ చేసుకొని మనం రౌట్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడిని పాస్ చేసిన తర్వాత ఈ ఐడి ఫోల్డర్కి ఒక రౌట్ పేరుతో ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెట్ మెథడ్ యూజ్ చేసి రౌట్ డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్పోర్ట్ async
ఫంక్షన్ గెట్ ఈ మెథడ్ ద్వారా ఈ ఫంక్షన్కి బాడీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ DB కనెక్షన్ కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో చూడండి, మనం ఇక్కడ మనకి ఈ రౌట్ అనేది /API/users ఇవి ఈ రౌట్ హిట్ చేసినప్పుడు అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. ఇండివిజువల్గా మనకి రికార్డ్ అనేది కావాలన్నప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైనా ఒక ఐడి బేస్ చేసుకొని, అంటే ఐడిని మనం ఈ స్లాష్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఇక్కడ ఈ ఐడిని పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఐడి అనేది ఈ శాంపుల్ అనే ఈ రికార్డుకి సంబంధించిన ఐడి. ఈ రౌట్ హిట్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ రికార్డు మాత్రమే ఫెచ్ అవ్వాలి. కాబట్టి ఈ ఐడిని ఫెచ్ చేయాలి అంటే ఈ ఐడి అనేది మనకి పరామ్స్ నుంచి వస్తుంది. సో మన గెట్ రిక్వెస్ట్కి ఇక్కడ రిక్వెస్ట్తో పాటు పారామీటర్స్ అంటే ఆబ్జెక్ట్లో డీస్ట్రక్చర్ కింద పరామ్స్ పాస్ చేసి ఈ పరామ్స్ నుంచి మనకు వస్తున్నది ఐడి. కాబట్టి ఐడిని కూడా డీస్ట్రక్చర్ చేసి కాన్స్ట్ ఐడి = params. ఇప్పుడు మనకి ఈ ఐడి అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఈ ఐడి అనేది మనకి వస్తుందో లేదో ఒకసారి కన్సోల్ చేయడానికి ఇక్కడ console.log డైనమిక్ ఐడి ఈ ఐడిని ఇలా కన్సోల్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇది సర్వర్ సైడ్ రెండరింగ్ కాబట్టి మనకి ఈ కన్సోల్ చేసింది ఇక్కడ ఈ టెర్మినల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రౌట్ని హిట్ చేసి మన కోడ్లో ఈ టెర్మినల్లో చూస్తే ఇక్కడ మనం పాస్ చేసింది డైనమిక్ ఐడి కదా. ఈ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ డైనమిక్ ఐడికి మనకు వస్తున్న ఐడి ఇది. ఈ ఐడి అండ్ ఇది ఈ రెండు ఒకటే. చూడండి 8C0 అని ఉంది కదా, ఇక్కడ కూడా 8C0 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రికార్డులో ఇంకొక ఐడి ఉంది. ఈ 8C4 అనే ఈ ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ స్లాష్ ఈ ఐడిని హిట్ చేస్తే ఇప్పుడు మన టెర్మినల్లో ఇక్కడ చూడండి 8C4 పేరుతో మనం ఏదైతే ఈ ఐడిని పాస్ చేసామో పరామ్స్ కింద అది మనకి కన్సోల్ అయింది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఐడిని మనం గెట్ చేసాం కాబట్టి ఈ ఐడిని బేస్ చేసుకొని రికార్డ్ అనేది ఈ యూజర్ మోడల్ నుంచి ఫెచ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రామిస్ తీసుకొని ట్రై క్యాచ్ బ్లాక్లో ఈ ట్రై బ్లాక్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఐడి అనేది ఫాల్స్ అయితే అప్పుడు మనం రిటర్న్ చేస్తున్నది నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా .json ఇక్కడ ఈ రౌట్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇది కాపీ చేసుకుంటాను. సక్సెస్ మెసేజ్ అండ్ స్టేటస్ ఓకే, సక్సెస్ ఫాల్స్ అండ్ ఇది ఇక్కడి నుంచి కాపీ చేసి మన డైనమిక్ రౌట్లోకి వచ్చి టెర్మినల్ క్లోజ్ చేసి ఇక్కడ ఈ జేసన్కి ఇలా పాస్ చేశారు. నో యూజర్ ఫౌండ్ అని ఒక మెసేజ్ పాస్ చేసి ఇక్కడ యూజర్ అనేది ఐడి ఫెచ్ అయితే ఐడి అనేది ఐడెంటిఫై అయితే అప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ యూజర్ =await ఈ యూజర్ మోడల్ నుంచి మనం రికార్డ్స్ని ఫెచ్ చేస్తాం. కాబట్టి యూజర్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ యూజర్ మోడల్లో ఉన్న రికార్డ్ను ఫైండ్ చేయడానికి ఫైండ్ బై ఐడి అనే మెథడ్ని యూస్ చేసి మనం ఇక్కడ ఫైండ్ చేస్తున్నది ఐడిని. సో ఈ ఐడిని పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ ఇఫ్ బ్లాక్ నుంచి మనకి రిటర్న్ అవుతున్న రెస్పాన్స్ అనేది రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ .json ఇక్కడ సక్సెస్ మెసేజ్ ట్రూ అవుతుంది. సక్సెస్ ట్రూ తర్వాత డేటాకి మనం ఫెచ్ చేసిన
ఈ యూజర్ని ఇక్కడ డేటాకి పాస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అప్పుడు కన్సోల్ లాగ్ చేసి ఎర్రర్ ఏంటనేది ఇక్కడ పాస్ చేసి అలాగే రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ జేసన్. ఈ ఎర్రర్ ఏంటంటే సక్సెస్ ఫాల్స్ తర్వాత మెసేజ్ ఐడి లేదా యూజర్ నాట్ ఫౌండ్ ఆల్రెడీ రాసాం కాబట్టి ఐడి ఈజ్ మిస్సింగ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ రాసి సేవ్ చేశాను. ఇప్పుడు అంతా సక్సెస్ అయితే మనం డైనమిక్గా ఈ రౌట్ హిట్ చేస్తే మనకి యూజర్ రికార్డ్ అనేది ఇండివిజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడిని ఇక్కడి నుంచి కాపీ చేశారు. ఇక్కడ చూడండి మనకి సక్సెస్ఫుల్గా ఫెచ్ అవుతుంది ఇండివిజువల్ రికార్డ్ అనేది ఈ ఐడి ప్లేస్లో. ఇప్పుడు నేను డేటాబేస్ నుంచి కాపీ చేసిన ఈ ఐడిని ఇక్కడ పేస్ట్ చేశాను. ఎంటర్ హిట్ చేస్తే సో ఈ ఐడి ఒకటే కాబట్టి ఇంకొక బ్రౌజర్ విండో తీసుకొని లోకల్ హోస్ట్ API/users ఈ యూజర్స్ ఎండ్ పాయింట్తో మనకి అన్ని డేటాబేస్లో ఉన్న అన్ని రికార్డ్స్ ఫెచ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడిని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇండివిజువల్ డైనమిక్ రౌట్కి పరామ్స్ కింద ఈ ఐడిని పాస్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు చూడండి సండే పేరుతో మనకి ఐడిని బేస్ చేసుకొని ఇండివిజువల్ రికార్డ్ అనేది ఫెచ్ అయింది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇక్కడ ఈ ఇండివిజువల్ రౌట్స్ కూడా API అనేది క్రియేట్ చేసాం. అలాగే మనకి ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్స్ కూడా మనం రౌట్ డిఫైన్ చేసాం కానీ అన్ని ప్రోడక్ట్స్ని ఫెచ్ చేయడానికి API క్రియేట్ చేసాం. అయితే ప్రోడక్ట్స్ తాలూకా రౌట్ ఆల్ ప్రోడక్ట్స్ ఫెచ్ అవుతున్నాయి. ఇండివిజువల్గా ప్రోడక్ట్స్ని ఫెచ్ చేయడానికి ఐడిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలాగైతే మనం ఇండివిజువల్ యూజర్స్ ఫెచ్ చేసామో అలాగే ఇండివిజువల్గా ప్రొడక్ట్స్ తాలూకా రికార్డ్స్ని కూడా ఫెచ్ చేయడానికి ఈ API ఫోల్డర్ లోపల ఉన్న ఈ అడ్మిన్ ఫోల్డర్లో యాడ్ ప్రొడక్ట్ ఉంది. అయితే ఈ అడ్మిన్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి ప్రోడక్ట్ అని ఒక పేరు పెట్టాను. ఈ ప్రోడక్ట్ ఫోల్డర్ లోపల ప్రోడక్ట్ స్పెల్లింగ్ తప్పు రాశాను. ఈ అడ్మిన్ ఫోల్డర్ లోపల ఫస్ట్ ప్రోడక్ట్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ప్రోడక్ట్ ఫోల్డర్ లోపల డైనమిక్గా మనం రౌట్ క్రియేట్ చేయడానికి వాడాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడిని బేస్ చేసుకొని డైనమిక్ రౌట్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో ఐడికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఐడి ఫోల్డర్ లోపల రౌట్ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేశాం. ఇప్పుడు సేమ్ ఎలాగైతే ఇండివిజువల్గా మనం యూజర్స్ని గెట్ చేసామో అలాగే ఈ సేమ్ కోడ్ మనకి ఈ ప్రోడక్ట్ ఐడికి కూడా వర్క్ అవుతుంది. కాబట్టి మనం చేంజ్ చేయాల్సిందల్లా మోడల్ మాత్రం చేంజ్ చేయాలి. సో ఈ కోడ్ ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ DB కనెక్షన్ ఉంది, ఓకే, ఐడి ఉంది, ఓకే. ఐడిని బేస్ చేసుకొని ప్రోడక్ట్ని మనం ఫెచ్ చేస్తాం ఇండివిజువల్ రికార్డ్ అనేది. కాబట్టి ఈ ఐడిని పరామ్స్ని గెట్ చేసి ఈ ఐడిని రీస్ట్రక్చర్ చేసి పరామ్స్కి అసైన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ రెస్పాన్స్, ఓకే. ఇక్కడ మోడల్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి వస్తున్నది ప్రోడక్ట్ మోడల్ కాబట్టి ప్రోడక్ట్ మోడల్, ఈ ప్రోడక్ట్ మోడల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ మోడల్కి మనం ఫైండ్ బై ఐడి మెథడ్ ద్వారా ఐడిని గెట్ చేసాం. ఈ గెట్ చేసిన ఐడిని ఈ సక్సెస్కి యూజర్ కాదు ప్రోడక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ డేటా కూడా ప్రోడక్ట్ అని ఈ వేరియబుల్ని అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎర్రర్ మెసేజ్లో నో ప్రోడక్ట్ ఫౌండ్ ప్రోడక్ట్. ఇప్పుడు సేవ్ చేయకన్నా ముందు ఈ యూజర్ మోడల్ని ఇక్కడి నుంచి డిలీట్ చేసేసాను. ప్రోడక్ట్ మోడల్ని ఫెచ్ చేసాం ఐడిని బేస్ చేసుకొని రికార్డ్ని. సో గెట్ మెథడ్ ద్వారా మనం రౌట్ అనేది డిఫైన్ చేసాం. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ప్రోడక్ట్స్ తాలూకా API.
ఈ ప్రోడక్ట్స్ లోపల మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రికార్డ్ తాలూకా ఐడిని కాపీ చేశాను. ఇంకొక విండో తీసుకొని లోకల్ హోస్ట్ 3000/API/ప్రోడక్ట్ పేరుతో మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఈ ఫోల్డర్ లోపల మనం డైనమిక్ రౌట్ క్రియేట్ చేసాం. సో డైనమిక్గా మనం ఈ ఐడిని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను కాపీ చేసిన ప్రోడక్ట్ ఐడిని ఇక్కడ పాస్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు రౌట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయ్యి ఉంటే మనకి ఈ ప్రోడక్ట్ తాలూకా రికార్డ్ అనేది ఇక్కడ కనిపించాలి. అయితే ఎర్రర్ ఏదో ఉంది. ఈ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ అడ్మిన్ పాస్ చేయలేదు నేను. ఇక్కడ ప్రోడక్ట్ API తర్వాత API/admin/ ఇక్కడ మళ్ళీ ప్రోడక్ట్ వస్తుంది. ప్రోడక్ట్/ ఇక్కడ మనకి డైనమిక్గా ఐడిని పాస్ చేసిన తర్వాత ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు API అనేది సక్సెస్ఫుల్గా మనకి క్రియేట్ అయ్యి ఉంటే రికార్డ్ అనేది ఇక్కడ కనిపించాలి. పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి రికార్డ్ అనేది ఇండివిజువల్ రికార్డ్ అనేది ఇక్కడ ఫెచ్ అయ్యింది ఐడిని బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, ఇది యూజర్స్ తాలూకా రికార్డ్స్, ఇది ప్రోడక్ట్స్ తాలూకా రికార్డ్స్. ఒక రికార్డ్ మనం ఫెచ్ చేసాం ఇండివిజువల్గా. ఇప్పుడు సెకండ్ రికార్డ్ని కూడా ఒకసారి చెక్ చేయడానికి ఈ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ రౌట్కి ఎండ్ పాయింట్లో ఈ ఐడిని పాస్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు చూడండి, సూట్ రూమ్ పేరుతో మనకి ఒక రికార్డ్ ఫెచ్ అయింది. అలాగే ఈ సూపర్ 2 బెడ్రూమ్ పేరుతో ఇంకొక రికార్డ్ ఉంది. సో ఇలాగా మనకి ఇప్పుడు ఇండివిజువల్గా రికార్డ్స్ అనేవి ఈ ఐడిని బేస్ చేసుకొని ఫెచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ API రౌట్స్ అనేవి క్రియేట్ చేసాం కాబట్టి ఈ రౌట్స్ని బేస్ చేసుకొని మనం ఈ రికార్డ్స్ని ఫెచ్ చేసి ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్లో చూపించవచ్చు. అలాగే ఈ రికార్డ్స్ తాలూకా ఇండివిజువల్ డీటెయిల్స్ను కూడా మనం డైనమిక్గా రౌటింగ్ అనేది అప్లై చేసి చూపించవచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాగౌట్ చేసి మన ల్యాండింగ్ పేజ్ లోపల మన ప్రొడక్ట్స్ కలెక్షన్ చూపించడానికి ఇక్కడ మనకి శాంపుల్ పేరుతో రికార్డ్ ఉంది. sample@test.com అండ్ పాస్వర్డ్ 1234. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు హాలిడే రిసార్ట్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనకి ఇక్కడ నుంచి మనం ఏదైతే ఈ ప్రోడక్ట్స్ డేటాబేస్లో స్టోర్ చేసాం కదా, ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ కనిపించాలి. కాబట్టి సో ఆల్రెడీ మనకి API కూడా ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్లో విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి ప్రోడక్ట్ కలెక్షన్ అని ఒక పేరు పెట్టారు. ప్రోడక్ట్ collection.jsx. ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ అవుతుంది. దాంతోపాటు స్టేట్స్ వాడతాం కాబట్టి యూజ్ క్లయింట్ అని ఒక డైరెక్టివ్ పాస్ చేసిన తర్వాత కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ లోపల ఒక స్టేట్ తీసుకుంటాను. ఈ స్టేట్కి కలెక్షన్స్ పేరుతో ఒక స్టేట్ తీసుకొని సెట్ కలెక్షన్ సెట్ స్టేట్ యూజ్ స్టేట్లో ఇనీషియల్గా ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేసిన తర్వాత ఒక ఫంక్షన్ తీసుకొని ఫెచ్ మెథడ్ ద్వారా ఇక్కడ మనం API డిఫైన్ చేసాం కదా, ఆ API నుంచి డేటాను ఫెచ్ చేయడానికి కాన్స్ట్ కలెక్షన్ హ్యాండ్లర్ పేరుతో ఒక అసింక్ ఫంక్షన్ తీసుకొని అసింక్ యారో బాడీ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. అవైట్ ఫెచ్ మెథడ్ని యూజ్ చేస్తూ ఇక్కడ మన API ప్రొడక్ట్స్ APIను కదా మనం ఫెచ్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ APIలో డేటా అనే ఈ ప్రాపర్టీకి వాల్యూ కింద ఒక యారే ఉంది. ఈ యారే నుంచి ఈ కలెక్షన్స్ అన్నీ వస్తున్నాయి, రికార్డ్స్ అన్నీ. సో ఈ URL ఇక్కడ నుంచి కాపీ చేసి మనం ఫెచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ దీనికి బ్యాక్టిక్స్ తీసుకొని ఇక్కడ ఈ URLని పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ డేటా అనేది వస్తుందో లేదో, సరే
ఇప్పుడు కొత్తగా వస్తున్న డేటాని న్యూ డేటా అనే ఒక వేరియబుల్ తీసుకొని await నుంచి ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటాని JSON ఫార్మాట్లోకి మార్చడానికి response.json లాగా ఈ న్యూ డేటాకి వస్తున్న డేటాని అసైన్ చేసిన తర్వాత ఈ డేటాని కన్సోల్ చేద్దాం. console.log product డేటా పేరుతో ఒక టెక్స్ట్ తీసుకొని ఈ న్యూ డేటాని కన్సోల్ చేశాను. ఇప్పుడు ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ కాబట్టి మనం బ్రౌజర్లోనే కన్సోల్లో చెక్ చేసుకోవచ్చు ఈ కన్సోల్ నుంచి మనకి డేటా వస్తుందా లేదా అనేది. అయితే ఈ డేటా అనేది మనం ఫెచ్ చేయాలి అంటే మనం క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ని యూజ్ ఎఫెక్ట్లో కాల్ చేయాలి. కాబట్టి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని యూజ్ ఎఫెక్ట్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూజ్ ఎఫెక్ట్లో ఒక ఎంటీ యారే డిపెండెన్సీ కింద పాస్ చేసి యూజ్ ఎఫెక్ట్ లోపల ఈ కలెక్షన్ హ్యాండ్లర్ ఫంక్షన్ని కాల్ చేయాలి. కాబట్టి ఈ ఫంక్షన్ ఇలా కాల్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి మనకి ఈ డేటా అనేది ఈ ఫెచ్ మెథడ్ ద్వారా ఈ URL నుంచి వస్తుందో లేదో కన్సోల్ చేసాం. సో బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ మనం హిట్ చేయాల్సిన రౌట్ ఓకే. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతానికి డేటా అనేది కనిపించదు ఎందుకంటే మనం ఇంకా ఈ పర్టికులర్ రౌట్కి మన కాంపోనెంట్ని పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మన ల్యాండింగ్ పేజ్ ఇక్కడ సోర్స్ ఫోల్డర్ లోపల ఇది మన హోమ్ పేజ్, ఇది కదా మన హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ లోపల ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఈ ప్రొడక్ట్ కలెక్షన్ కాంపోనెంట్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను, అంటే మౌంట్ చేస్తున్నాను. ప్రొడక్ట్ కలెక్షన్ ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ కలెక్షన్ కాంపోనెంట్ని ఇలా మౌంట్ చేసి సేవ్ చేసిన తర్వాత ఈ హోమ్ పేజ్లో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ఈ ఫెచ్ మెథడ్ ద్వారా మనం ఫెచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది సక్సెస్ఫుల్గా ఫెచ్ అయ్యి ఉంటే కన్సోల్లో ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ కనిపించాలి. అయితే రాలేదు. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు వచ్చింది చూడండి, రిఫ్రెష్ చేస్తే మనకి డేటా అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ప్రొడక్ట్ డేటాతో మనం ఏదైతే కన్సోల్ చేసామో ఇక్కడ ఈ ప్రొడక్ట్ డేటాతో మనం ఏదైతే న్యూ డేటాని కన్సోల్ చేసామో అది మనకి ఇక్కడ కన్సోల్లో కనిపిస్తుంది. సో ఈ డేటా లోపల మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి, అంటే ఈ డేటా నుంచి మనం ఈ కలెక్షన్స్ని ఫెచ్ చేయాలి. కాబట్టి మన సెట్టర్ ఫంక్షన్కి ఈ కలెక్షన్స్ అనే స్టేట్ని డిఫైన్ చేసాం కదా, ఈ సెట్టర్ ఫంక్షన్ ద్వారా ఈ న్యూ డేటా లోపల ఉన్న డేటా నుంచి వస్తున్న రికార్డ్స్ని అసైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ సెట్ కలెక్షన్స్ న్యూ డేటా డాట్ డేటా లాగా ఈ కలెక్షన్స్ అనే స్టేట్ని అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ JSXలో డైనమిక్గా మనం డేటాను ఫెచ్ చేయడానికి మన స్టేట్ కలెక్షన్స్. సో కలెక్షన్స్లో ఉన్న కలెక్షన్స్ నుంచి వస్తున్న డేటాని మ్యాప్ చేసి మ్యాప్ మెథడ్ ద్వారా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఐటెం అనే ఒక పారామీటర్ పాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డేటా వస్తుందో లేదో చెక్ చేయడానికి మ్యాప్ మెథడ్కి రిటర్న్ లోపల ఒక div ఎలిమెంట్ తీసుకుని div ఎలిమెంట్ లోపల డైనమిక్గా మనకి ఈ డేటా నుంచి మనకు వస్తున్న ప్రాపర్టీస్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైటిల్ చూద్దాం. టైటిల్ అనేది సక్సెస్ఫుల్గా వస్తే మనకి ఇక్కడ అప్పుడు మిగతావి కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అవుతున్నట్టే లెక్క. కాబట్టి ఐటమ్ డాట్ టైటిల్ అని ఈ ప్రాపర్టీని ఇలాగా మ్యాప్ మెథడ్ ద్వారా రెండర్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి పేజ్ రిఫ్రెష్ అవుతుంది. కలెక్షన్స్ డాట్ మ్యాప్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అంటుంది. ఇక్కడ ఈ కలెక్షన్స్ అనేది ట్రూ అయితే అప్పుడు ఈ కలెక్షన్స్ నుంచి
ఇలా ఫెచ్ చేయమని చెప్పాం. సో ఈ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి పేజ్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయ్యాక ఇక్కడ మనకి టైటిల్ అనేది వస్తే అప్పుడు మన డేటా అనేది సక్సెస్ఫుల్గా ఫెచ్ అయినట్టు. చూడండి, ఇప్పుడు ఈ సూపర్ 2 బెడ్రూమ్ పేరుతో ఒక టైటిల్ ఉంది, సూట్ రూమ్ పేరుతో ఒక టైటిల్ ఉంది. సో మనకి సక్సెస్ఫుల్గా డేటా అనేది ఫెచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యూనిక్ కీ అనేది కూడా ఒకటి పాస్ చేయాలి. ఇది కామన్గా మనకి ఎర్రర్ కనిపిస్తూ ఉంటుంది. సో డేటా అనేది సక్సెస్ఫుల్గా మనకు ఫెచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్టైలింగ్ అనేది ఆల్రెడీ అప్లై చేసున్నాం కాబట్టి ఇక్కడ ఈ గిట్లో ఉన్న మన ప్రాజెక్ట్లో స్టైలింగ్తో పాటు మన ఎలిమెంట్స్కి క్లాస్ నేమ్స్ కూడా డిఫైన్ చేసున్నాం. సో ఈ రూమ్ కలెక్షన్స్ ఈ కాంపోనెంట్ లోపల ఈ కోడ్ ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. ఇక్కడ నుంచి ఈ కోడ్ ఇలా కాపీ చేసి మన VS కోడ్లోకి వచ్చి ఇక్కడ ఇలా పేస్ట్ చేశారు. సో ఎర్రర్స్ ఏవో ఉన్నట్టున్నాయి. ఈ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి ఓకే ఇక్కడ నుంచి ఇది మొత్తం తీసి ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు ఎర్రర్స్ ఏమీ లేవు. అయితే ఈ టైటిల్ అనేది ఫెచ్ చేసాం. డైనమిక్గా మనకి వస్తున్న ప్రాపర్టీస్లో టైటిల్ ఉంది, తర్వాత ప్రైస్ ఉంది, అండ్ ఎమ్యూనిటీస్ నుంచి వస్తున్నది ఒక యారే లోపల ఉన్నాయి కాబట్టి ఈ ఎమ్యూనిటీస్ను కూడా ఇక్కడ చూడండి, ఈ ఏపీఐలో ఎమ్యూనిటీస్ ఒక యారే లోపల వాల్యూస్ ఉన్నాయి. సో ఈ ఎమ్యూనిటీస్ని కూడా మ్యాప్ చేసి ఆ వస్తున్న వాల్యూస్ని ఇలాగా మనం ఇలా డైనమిక్గా పాస్ చేసాం. అండ్ ఇక్కడ డీటెయిల్స్ పేరుతో ఒక బటన్, ఈ బటన్కి ఒక లింక్ ఉంది. ఈ లింక్ కాంపోనెంట్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ లింక్ కాంపోనెంట్ని నెక్స్ట్ లింక్ నుంచి ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ని సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లోకి వస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ స్టైలింగ్ అనేది ఆల్రెడీ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ స్టైలింగ్ నుంచి ఈ క్లాస్ నేమ్స్ని బేస్ చేసుకొని మనకి స్టైలింగ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. అయితే ఇక్కడ ఈ రికార్డులు చూడండి, మనకి మన డేటాబేస్లో ఈ ప్రోడక్ట్స్ లోపల 2 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ రికార్డ్ సూపర్ 2 బెడ్రూమ్ పేరుతో ఒక రికార్డు ఉంది, సూట్ రూమ్ పేరుతో ఒక రికార్డు ఉంది. ఈ ప్రైజు, డిస్క్రిప్షను, ఆఫరు, ఇమేజెస్ ఇవన్నీ కూడా డైనమిక్గా మనకి ఈ ఏపీఐ ద్వారా, అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా, ఈ ఏపీఐ ద్వారా ఫెచ్ అయ్యి ఇక్కడ మనకి రెండర్ అయ్యాయి. ఈ రెండర్ అవుతున్న ఈ ఎలిమెంట్స్కి క్లాస్ నేమ్స్ డిఫైన్ చేసి మనం స్టైలింగ్ అనేది అప్లై చేసాం. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ రికార్డ్ అనేది వేరే పేజ్లో ఓపెన్ అయ్యి ఓన్లీ ఈ రికార్డు వరకు డీటెయిల్స్ అనేది కనిపించడానికి మనం డైనమిక్గా ఇంకొక రౌట్ అనేది క్లయింట్ సైడ్ డిఫైన్ చేయాలి. సో దానికోసం ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోడక్ట్ కలెక్షన్స్కి ఈ కాంపోనెంట్ లోపల ఈ లింక్ ట్యాగ్ ఇచ్చి, అంటే ఈ లింక్ కాంపోనెంట్ ద్వారా ఈ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ item.id అంటే మనం మ్యాప్ చేసినప్పుడు ఈ ఐటెం ద్వారా ఈ ప్రోడక్ట్స్ లోపల ఉన్న ఈ రికార్డ్స్ని ఫెచ్ చేస్తాం. సో ఈ ఐడిని మనం పాస్ చేయడానికి డైనమిక్గా ఈ లింక్ కాంపోనెంట్కి ఈ href ద్వారా ఈ పాత్ అనేది పాస్ చేసాం ఐడితో సహా. ఈ ఐడి అనేది డైనమిక్గా మనకి ఈ ఎండ్ పాయింట్లో మనకి వస్తున్న ఈ పర్టికులర్ ఐడి. సో ఇక్కడ మనం ఈ ఐడిని డైనమిక్గా పాస్ చేసాం కదా. అయితే ఇక్కడ మన రౌట్ వచ్చి మన డైనమిక్ రౌట్ బ్రౌజర్లో ఇది యూజర్ తాలూకా రికార్డు అండ్ ఇది మన ప్రోడక్ట్ తాలూకా డైనమిక్ రౌట్, ఇది పాత్. సో దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ మనం పాస్ చేయాల్సింది ఈ పర్టికులర్ పాత్ కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి డిలీట్ చేసి ఈ పాత్ని ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఐడికి మనం డైనమిక్గా ఈ ఐడిని పాస్ చేస్తాం కాబట్టి $, కర్లీ బ్రేసెస్లో item._id అంటే ఈ ఐడి అనేది
మన డేటాబేస్ రికార్డ్లో ఈ అండర్స్కోర్ ఐడి ఉంది కదా, ఈ ఐడి అనేది మనం డైనమిక్గా ఇక్కడి నుంచి పాస్ చేసాం ఎప్పుడు ఈ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఈ ఐడి అనేది పాస్ చేసాం కదా, సేవ్ చేసి మన బ్రౌజర్లో మన రికార్డ్స్లో ఉన్న ఈ రికార్డ్స్ని ఒకసారి ఈ పేజ్ని రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఎండ్ పాయింట్లో ఐడి అనేది రావాలి. కాబట్టి ఈ ఐటమ్స్ లోడ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అనే ఈ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రికార్డ్ ఇక్కడికి రీడైరెక్ట్ అయ్యింది. అయితే ఈ రికార్డ్ని బేస్ చేసుకొని, అంటే ఈ రికార్డ్లో ఉన్న ఈ ఐడిని బేస్ చేసుకొని మనం ఒక డైనమిక్ పేజ్ ఫ్రంట్ ఎండ్లో క్రియేట్ చేస్తాం. మన కోడ్లోకి వచ్చి ఇప్పుడు ఐడిని బేస్ చేసుకొని మనం డైనమిక్గా పేజ్ క్రియేట్ చేయడానికి ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల డీటెయిల్ పేరుతో ఒక ఫోల్డర్ తీసుకొని ఈ డీటెయిల్ ఫోల్డర్ లోపల మనం డైనమిక్ ఐడికి ఫోల్డర్ క్రియేట్ చేయడానికి వాడుతున్నది స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఐడిని పాస్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది క్లయింట్ సైడ్ మనం పేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పేజ్ పేరుతో ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల మనం ఐడిని డైనమిక్గా గెట్ చేస్తాం. అయితే మనకి ఐడి డైనమిక్గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ప్రోడక్ట్స్లో ఉన్న ఈ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ కాంపోనెంట్కి మనం పాస్ చేసిన ఈ పాత్ ద్వారా వస్తుంది. అయితే ఈ పాత్ అనేది ఏపీఐకి నావిగేట్ అవుతుంది. అలా కాకుండా మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఇప్పుడు డైనమిక్గా క్రియేట్ చేసిన ఈ డీటెయిల్ ఫోల్డర్ లోపల డైనమిక్ ఐడికి నావిగేట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ /detail/id. సో ఇలాగా ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ కాంపోనెంట్ ద్వారా ఈ డైనమిక్ ఐడికి నావిగేట్ అయ్యేలాగా మనం ఈ hrefకి పాస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఈ పేజ్లో మనం ఐడిని గెట్ చేస్తాం. సో ఇక్కడ బ్రౌజర్లో ఈ పరామ్స్ని మనం గెట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సింది యూజ్ పరామ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లయింట్ సైడ్ రెండరింగ్ కాబట్టి యూజ్ క్లయింట్ డైరెక్టివ్ అప్లై చేస్తూ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఈ కాంపోనెంట్కి డైనమిక్ ప్రోడక్ట్ అని ఒక పేరు పెట్టి ఇక్కడి నుంచి మనకి ఈ పేజ్ ఒక h1 ట్యాగ్ తీసుకొని డైనమిక్ ప్రోడక్ట్ అని ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత మనం డైనమిక్గా ఐడిని గెట్ చేయడానికి పరామ్స్ నుంచి ఇంపోర్ట్ యూజ్ పరామ్స్ నుంచి మనం ఐడిని గెట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ యూజ్ పరామ్స్ నెక్స్ట్ నావిగేషన్ నుంచి ఈ యూజ్ పరామ్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కాంపోనెంట్ లోపల ఒక ఇన్స్టెన్స్ తీసుకొని, అంటే కాన్స్ట్ పరామ్స్ అనే ఒక వేరియబుల్కి ఈ యూజ్ పరామ్స్ అనే ఇన్స్టెన్స్ని అసైన్ చేసి ఇప్పుడు మనకి ఈ ఐడిని డీస్ట్రక్చర్ చేసి ఈ పరామ్స్కి అసైన్ చేసిన తర్వాత మనం ఐడి అనేది గెట్ చేయొచ్చు. సో ఈ ఐడి అనేది మనకు వస్తుందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేయడానికి కన్సోల్ చేసి ఇక్కడ డైనమిక్ ఇది క్లయింట్ సైడ్ మనం చెక్ చేయొచ్చు కాబట్టి క్లయింట్ ఐడి పేరుతో ఒక టెక్స్ట్ ఇచ్చి ఈ ఐడిని కన్సోల్ చేశాను. ఇప్పుడు ఈ ఐడిని మనం చెక్ చేయాలి అంటే బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రోడక్ట్ కలెక్షన్స్ మనం ఏదైతే డేటాను ఫెచ్ చేసామో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఇప్పుడు క్రియేట్ చేసిన డైనమిక్ పేజ్కి నావిగేట్ అయిన తర్వాత మనం ఐడి అనేది కన్సోల్లో చూడవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఫెచ్ అయ్యాయి. ఇప్పుడు డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనం డైనమిక్ రౌట్కి నావిగేట్ అవుతాం. ఇలా నావిగేట్ అయిన తర్వాత ఈ పేజ్లో మనం ఒక h1 ట్యాగ్లో ఈ డైనమిక్ ప్రోడక్ట్ అని JSXలో పాస్ చేసాం. అయితే ఈ బ్రౌజర్లో ఇది రాలేదు అండ్ కన్సోల్ ఇది రాకపోతే కన్సోల్లో మనకు ఐడి కూడా రాదు. చూడండి, కన్సోల్లో ఐడి కూడా రాలేదు. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కాంపోనెంట్స్ లోపల ఇక్కడ చూడండి, కాంపోనెంట్స్ లోపల నేను బై మిస్టేక్ ఈ డైనమిక్ రౌట్ అనేది కాంపోనెంట్స్ లోపల క్రియేట్ చేశాను. ఈ రౌట్కి కాంపోనెంట్స్
/detail ఇలా పాస్ చేసిన తర్వాత ఈ రౌట్ని ఇక్కడ సేవ్ చేసి ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ డీటెయిల్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ డైనమిక్గా మనం ఈ రౌట్కి నావిగేట్ అయ్యాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ డైనమిక్ క్లయింట్ ఐడి పేరుతో ఇదే ఐడి మనకి ఇక్కడ పాస్ అయింది. సో ఐడిని అయితే గెట్ చేసాం. అయితే నేను ఇక్కడ చిన్న తప్పు చేశాను. యాక్చువల్గా కాంపోనెంట్స్ లోపల కాదు మనం ఈ డైనమిక్ రౌట్ అనేది డిఫైన్ చేయాల్సింది. ఈ యూజర్ కాంపోనెంట్ లోపల, యూజర్ పేజ్ లోపల ఈ యూజర్ కామన్ రౌట్ ఉంది కదా, ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకొని దీనికి డీటెయిల్ అని ఒక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్ లోపల ఒక డైనమిక్ రౌట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఈ డైనమిక్ ఐడి ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల పేజ్ పేరుతో page.jsx ఇలాగ డైనమిక్ రౌట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కోడ్ అయితే రాసామో ఈ కోడ్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ యూజర్ కామన్ రౌట్ లోపల మనం డైనమిక్ రౌట్ ఐడి పేరుతో క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఈ ఫైల్ లోపల పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ లోపల ఉన్న ఈ డీటెయిల్ ఫోల్డర్ని డిలీట్ చేస్తున్నాను. ఇలా డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కలెక్షన్స్ లోపల ఈ కాంపోనెంట్స్ని తీసేస్తే డీటెయిల్స్ లోపల డైనమిక్గా మన ఐడికి ఈ రౌట్ అనేది డిఫైన్ చేసి ఈ పేజ్ లోపల ఈ కోడ్ అనేది రాసాం. సో బ్రౌజర్లోకి వచ్చి ఇప్పుడు ఈ రౌట్ని హిట్ చేసేటప్పుడు ఒకసారి మన హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఈ కలెక్షన్స్ లోడ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇక్కడికి డైనమిక్ రౌట్కి నావిగేట్ అయితే అప్పుడు మనకి ఇక్కడ కన్సోల్లో ఐడి అనేది రావాలి. ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా మనం ఈ డీటెయిల్ అనే ఈ డైనమిక్ రౌట్కి నావిగేట్ అయ్యి ఇక్కడ మనకి డైనమిక్ ఐడి కూడా వచ్చింది. సో ఈ డైనమిక్ ఐడిని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ఇండివిజువల్ ప్రోడక్ట్కి మనం రౌట్ డిఫైన్ చేసాం కదా, ఈ రౌట్ని బేస్ చేసుకొని ఈ ఐడిని ఫెచ్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి కాన్స్ట్ డైనమిక్ ప్రోడక్ట్ హ్యాండ్లర్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని అసింక్ దీనికి బాడీ లోపల రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని అవైట్ ఫెచ్ మెథడ్ ద్వారా ఇక్కడ బ్యాక్ టిక్స్ పాస్ చేసి డైనమిక్గా మనం ఐడిని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన రౌట్ వచ్చి ఈ డైనమిక్ ప్రోడక్ట్ యూఆర్ఎల్ని ఇక్కడ నుంచి కాపీ చేసిన తర్వాత ఈ ఫెచ్ మెథడ్కి ఈ బ్యాక్ టిక్స్ మధ్యలో ఇలా పాస్ చేసిన తర్వాత ఈ ఐడి ప్లేస్లో మనం ఫెచ్ చేసిన ఈ ఐడిని డైనమిక్గా పాస్ చేయడానికి డాలర్ కర్లీ బ్రేసెస్లో ఈ ఐడిని పాస్ చేసి బ్యాక్ టిక్స్ ఇలా క్లోజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకు వస్తున్న రెస్పాన్స్ని అంటే న్యూ డేటా ఏదైతే ఉందో దాన్ని అవైట్ రెస్పాన్స్, ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న డేటాని జేసన్ ఫార్మాట్లోకి మార్చి response.json. ఇప్పుడు మనకి ఈ డేటా నుంచి వస్తున్న ఐడిని బేస్ చేసుకుని వస్తున్న రికార్డ్ని ఒకసారి కన్సోల్ చేద్దాం. సో కన్సోల్ డైనమిక్ డేటా, ఈ డేటాని ఈ న్యూ డేటా ఇలా కన్సోల్ చేసి సేవ్ చేశా. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ డైనమిక్ ఐడి లోపల ఉన్న రికార్డ్ మనకి ఇక్కడ ఫెచ్ అవ్వాలి. అయితే ఇక్కడ సారీ మళ్ళీ నేను యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేయలేదు. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో మనం కాల్ చేస్తేనే ఈ ఫంక్షన్ని అప్పుడు మాత్రం వస్తుంది. సారీ, చాలా మిస్టేక్స్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో ఇక్కడ ఒక ఎంటీ డిపెండెన్సీ పాస్ చేసిన తర్వాత యూజ్ ఎఫెక్ట్లో మనం క్రియేట్ చేసిన ఈ డైనమిక్ ప్రోడక్ట్ హ్యాండ్లర్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఈ రౌట్ నుంచి మనకి
డేటా అనేది ఫెచ్ అయితే ఈ కన్సోల్లో ఆ డేటా కనిపించాలి. పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మనకి డేటా కనిపించాలి. ఓకే, చూడండి ఇక్కడ డైనమిక్ పేరుతో మనకి ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ డేటాలో మొత్తం మన ఈ రికార్డ్ ఏదైతే ఉందో ఈ రికార్డ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కన్సోల్లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఐడిని బేస్ చేసుకొని మనం డైనమిక్గా రికార్డ్ కూడా గెట్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ పేజ్కి స్టైలింగ్ ఇవ్వడానికి ఈ పేజ్ లోపల ఈ JSXలో మనకి ఈ న్యూ డేటా నుంచి డేటా అనేది వస్తుంది. ఇక్కడ న్యూ డేటా లోపల డేటా అని ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి డీటెయిల్స్ వస్తున్నాయి కాబట్టి మన సెటర్ ఫంక్షన్ ద్వారా మన స్టేట్ని అప్డేట్ చేయాలి. సో ఇక్కడ మన సెటర్ ఫంక్షన్ వచ్చి ఇక్కడ ఈ స్టేట్ అనేది నేను ఇంకా డిఫైన్ చేయలేదు. సో ఈ డైనమిక్ ప్రోడక్ట్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ స్టేట్ డిఫైన్ చేయడానికి రికార్డ్ పేరుతో ఒక స్టేట్ తీసుకొని సెటర్ ఫంక్షన్కి సెట్ రికార్డ్ యూజ్ స్టేట్ ఇనీషియల్గా ఇది ఎంటీ స్ట్రింగ్ అవుతుంది. ఇప్పుడు మనకు వస్తున్న ఈ న్యూ డేటా లోపల ఉన్న డేటాని ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ని అప్డేట్ చేయడానికి ఈ సెట్ రికార్డ్ అనే ఈ సెటర్ ఫంక్షన్కి న్యూ డేటా డాట్ డేటా ఇలా పాస్ చేసిన తర్వాత ఈ JSX లోపల డైనమిక్గా ఈ రికార్డ్ డాట్ మనకున్న ప్రాపర్టీస్లో టైటిల్ ఒకటి ఉంది, టైటిల్ అలాగే ఇంకొక డివ్ ఎలిమెంట్ తీసుకొని ఇంకి రికార్డ్ డాట్ ప్రైస్ ఒకటి ఉంది. అలాగే ఒకసారి ఇమేజ్ కూడా చూపిద్దాం, తర్వాత స్టైలింగ్ అనేది కూడా డిఫైన్ చేయొచ్చు. సో రికార్డ్ డాట్ ఇమేజ్ ట్యాగ్ తీసుకోవాలి. ఇమేజ్కి ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఒకటి తీసుకొని ఈ సోర్స్కి డైనమిక్గా రికార్డ్ డాట్ ఇమేజ్ ఇలా పాస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఈ రికార్డ్స్ నుంచి మనకి సక్సెస్ఫుల్గా డేటా అనేది ఫెచ్ అయితే అప్పుడు ఇక్కడ మనకి కనిపించాలి. అయితే ఓకే, ఇక్కడ మనకి టైటిల్ వస్తుంది, ప్రైజ్ వస్తుంది అండ్ ఇమేజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ ఐడిని బేస్ చేసుకొని మనం సక్సెస్ఫుల్గా ఈ రికార్డ్ నుంచి వస్తున్న డీటెయిల్స్ని ఫ్రంట్ ఎండ్లో చూపించాం. సో ఇక్కడ ఆల్రెడీ ఈ డైనమిక్ ప్రోడక్ట్స్కి స్టైలింగ్ అనేది కూడా నేను డిఫైన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడి నుంచి ఈ రికార్డ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ నుంచి కోడ్ కాపీ చేసి మన డివ్ ఎలిమెంట్ లోపల పేస్ట్ చేశాను. ఈ ఎలిమెంట్ ఉండదు అండ్ ఇది కూడా తీసేసి ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేకపోతే ఈ క్లాస్ నేమ్స్ ద్వారా మనం ఈ గ్లోబల్ .css ఫైల్లో ఏదైతే స్టైలింగ్ అనేది డిఫైన్ చేసామో ఈ స్టైలింగ్ బేస్ చేసుకొని ఈ స్టైలింగ్ అంతా ఇక్కడ ఉంది. సో ఈ రికార్డ్ నుంచి వస్తున్న ఈ క్లాస్ నేమ్కి ఈ ఎలిమెంట్స్కి స్టైలింగ్ ఈ క్లాస్ నేమ్స్ ద్వారా డిఫైన్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మన పేజ్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు స్టైలింగ్ అప్లై అయిన తర్వాత మనకి ఓకే ఇక్కడ బుకింగ్ హ్యాండ్లర్ అనే ఒక ఫంక్షన్ ఒకటి ఉంది. ఇది ఇంకా మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ తీసేసి ఓకే అంతా ఓకే అయితే ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇనీషియల్గా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అని వచ్చిన తర్వాత మనకి ప్రొడక్ట్స్ అన్నీ ఫెచ్ అయితే అప్పుడు చూడండి ఇలాగా మనకి వస్తున్న ప్రొడక్ట్స్ ఎలిమెంట్స్కి స్టైల్ అయిన తర్వాత మన పేజ్లో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ nav బార్ కూడా కనిపించాలి అంటే యూజర్ nav ఇక్కడ ఉంది కదా, ఈ యూజర్ నావిగేషన్ ఇక్కడ మౌంట్ చేసి ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మౌంట్ చేసి సేవ్ చేసి సార్ అవుట్పుట్కి వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నావిగేషన్ బార్ కూడా వచ్చింది. సో
ఇక్కడ మనం హాలిడే రిసార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మన హోమ్ పేజ్కి లేదా ఒక గో బ్యాక్ అని ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని గో బ్యాక్ అని ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ ఇచ్చి దీనికి ల్యాండింగ్ పేజ్కి వెళ్ళేలాగా లింక్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఈ కాంపోనెంట్ లోపల ర్యాప్ చేసిన తర్వాత ఈ లింక్కి హెచ్రఫ్ కింద హోమ్ పేజ్ స్లాష్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ గో బ్యాక్ అనేది బాగా లెఫ్ట్లోకి వెళ్ళిపోయింది. అయితే దీన్ని మనం అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని ఈ అలైన్కి వాల్యూ కింద పాస్ చేస్తే ఇప్పుడు ఈ గో బ్యాక్ అనేది మనకి ఇక్కడ సెంటర్లోకి రావాలి. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఈ గో బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనం ల్యాండింగ్ పేజ్కి అంటే హోమ్ పేజ్కి నావిగేట్ అవుతాం. ఇప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్ నుంచి మనం ఏదైతే ప్రోడక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తామో ఆ పర్టిక్యులర్ పేజ్కి నావిగేట్ అవుతాం. చూడండి ఇక్కడ దీనికి నావిగేట్ అయ్యాం. బ్యాక్ వెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో గో బ్యాక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అండ్ ఈ ఇమేజ్ రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ మనం ఇండివిజువల్గా ఇక్కడ ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అండ్ ఈ ఇమేజ్ రెండు మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం డైనమిక్గా ప్రతి ప్రోడక్ట్కి ఇండివిజువల్ డీటెయిల్ పేజ్ కూడా మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం.